అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన యాంకర్ శ్యామల పాపం చాలా వెక్స్ అయిపోయినట్టుంది. 2024లోని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించేస్తానని చెప్పి తిరిగి జనసేన కార్యకర్తలతో శుభ్రంగానే మేత తిని ఫోన్ కాల్స్ రావడం అలాంటివి జరిగినాయట. మరి అది ఎవరు నమ్ముతారో ఏంటో కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ని మన యాంకర్ అక్కయ్య వక్రీకరించేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాను. అసలని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 3 స్టేట్మెంట్లని వివరించి ఆవిడ గారు చేసిన దానికి కౌంటర్ ఇచ్చుకుందాం. పటామని ఇచ్చేసుకుందాం. ప్రతి ఆడపిల్లకి రక్షణ కల్పించడం సాధ్యం కాదు. నిజంగా సాధ్యమవుతా? నిజంగా సాధ్యమవుతా? ఒకటి, విద్యార్థినులను మహిళలపై దాడులను సమాజమే ఎదుర్కోవాలి. విద్యార్థినులు ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. ఇప్పుడు ఒక మహిళ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. బయట ఏదో అర్ధరాత్రి పూట తినడానికి వచ్చింది. లేకపోతే ఒక వర్క్కి వెళ్ళిపోయే దంపతులు ఉంటే వాళ్ళ 7 ఏళ్ల పాపనో 8 ఏళ్ల పాపనో లేకపోతే 9 ఏళ్ల పాపనో ఇవ్వటం జరిగింది. ఆ ఇంటి పక్కన చూసుకోండి అని ఇవ్వటం జరిగింది. అది ఒక ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. లేదు, ఒక ఉద్యోగానికి వెళ్ళి తిరిగి రావడం లేట్ అయింది. లేకపోతే బస్ స్టాండ్లో ఒక మహిళ వెయిట్ చేస్తుంటే ఆకు రౌడీలు ఎదురు పడి ఆవిడని ఏడిపిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అప్పటికప్పుడు పోలీస్ ప్లీజ్ కమ్ హెల్ప్ మీ అని ఫోన్ చేయనిస్తారా చుట్టుపక్కల ఉన్న ఆ అటాక్ చేసేవాళ్ళు? లేదు. ఇప్పుడు సమాజమే మహిళలను విద్యార్థినులను కాపాడుకోవాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. అది ఎలాగో ఒకసారి ఎగ్జాంపుల్తో చెప్తా. బస్ స్టేషన్లో, అదే బస్సు డిపోలో నేను చెప్పినట్టు ఒక మహిళని ఒక కంత్రి కొడుకులు ఏడిపిస్తున్నారు. అక్కడ ఎదురుగా ఒక చెరుకు రసం అమ్మే ఒక వ్యక్తి, పక్కనే కొబ్బరి బొండాలు కొట్టుకునే వ్యక్తి ఉన్నారు. ఒక చెరుకుగడ తీసుకుని, ఆ కత్తి తీసుకుని, ఇంకో 2 వ్యక్తుల్ని వాళ్ళతో పాటు వేసుకుని వచ్చి, ఏంటి రాబాయ్ మీ సంగతిలో, ఏంటి ఏం చేస్తున్నారు, అవునేం చేస్తున్నారు మీరు, జస్ట్ మాట్లాడితే ఆ చెరుకుగడ వడక్కలదు, కత్తి వడక్కలదు. బెదిరించి తక్కొట్టి చెవులు మూసి చెరుకుగడతో ఈలోగా పోలీసులకు ఫోన్ చేసి పట్టించవచ్చు. ఇంకా విద్యార్థినులకు ఆత్మరక్షణ. ఒక లేటుగా ఇంటికి వెళ్తున్న మహిళ రోడ్డు మీద నడుస్తుంటే ఎవడో గంజాయి తాగేసి మందు తాగేసి వచ్చి ఒకడు భుజం మీద చేయబడు. అది గమనించిన ఈ మహిళ లేకపోతే ఈ విద్యార్థిని చెయ్యి ఇలా పట్టుకొని తొక్కి పెట్టి నార తీసేయచ్చుగా. అందుకే మహిళలను రక్షించడం పోలీసులు బాధ్యత కాదు అంటలేదు పవన్ కళ్యాణ్ గారు. పోలీసుల బాధ్యత ఉంది, ఓకే, కానీ ఈక్వల్ టు సమాజం బాధ్యత కూడా ఉంది. ఒక మహిళని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఆ చుట్టుపక్కల ఉన్న పీపుల్ రియాక్ట్ అయ్యారంటే ఆ దొంగనా కొడుకులు పారిపోతారు. ఈ ఆత్మరక్షణ విద్యలు వస్తే మహిళలకి ఎంతో మెరుగ్గా ఉంటారు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం. ఈవిడ గారు ఏం మాట్లాడుతుందో చూద్దాం. యాంకర్ శ్యామల, పదవిలో ఉన్నవారు ఎలాంటి ప్రకటనలు చేస్తూ దుర్మార్గులను రెచ్చిపోయేలా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. పిపి గారు అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్యాకేజా? మీరు మారరా? నిరూపించండి అని చెప్తున్నాం కదా, నిరూపించండి. పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా మాట్లాడాలి అంటున్నారు. అప్పటి హోమ్ మినిస్టర్ ఒక రైల్వే స్టేషన్లోని ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన అది చేయాలనుకోలేదండి, కానీ అలా జరిగిపోయింది అని మాట్లాడింది. అంటే ఇప్పుడు అది బాధ్యత రాహిత్యమే కదా. బాధ్యత రాహిత్యమే. అది బాధ్యత రాహిత్యం అయితే ఇది బాధ్యత రాహిత్యం కాదు. అది మంచిది అయితే ఇది మంచిది.
ఓకేనా? కొట్టుకొచ్చారు. గంజాయి బైక్ సైలెన్సర్లు షర్ట్లు తీసేసి బజార్ రౌడీలా తయారవుతారు. ఈ గంజాయిని అలవాటు చేసింది ఎవరో? అసలు గంజాయి ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ మూలల్లో కనబడినా మన రాష్ట్రమే అని లాస్ట్ 5 సంవత్సరాలు లాస్ట్ 2019-24 కోడే కూసింది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేకల్ని కోళ్ళని కోసేసి అది జగన్మోహన్ రెడ్డి గారికి రక్తార్పణం చేస్తున్నారు కదా. గొడ్డలెట్టుకుని హయ్య 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 అని ఎడుతున్నారు కదా. గొడ్డల్లో కత్తిరెట్టుకుని రప్ప రప్ప అంటున్నారు కదా. మీరు తయారు చేసేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా అంటాం వల్ల వచ్చేసింది అంట. ఇలాంటి ఉగ్రవాదులను రోడ్డు మీద పెట్టి షూట్ చేసి చంపేయాలి. ఎలాగా? డాక్టర్ గారిలాగా, శిరోమండలం కేసులాగా. పని చేద్దాం. మీ కళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు. మా కళని కొంచెం పక్కన పెట్టి ఒక 15 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అధికారంలోకి వచ్చారు. మీకు మంచి పదవి ఇచ్చారు. ఒక సంఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గర గన్ ఉందండి, ఆ గన్న తీసుకుని నేను నన్ను షూట్ చేసేస్తానండి రోడ్డు మీద పెట్టి, ఇంకెవరు అలా చేయరండి, నాకు పర్మిషన్ ఇస్తారా అండి అన్నాడు. సుప్రీంకోర్టు నిన్ను అలియాస్ యాంకర్ శ్యామల గారిని ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి కృష్ణ జన్మస్థానంలో పడేస్తారు. మీకు కృష్ణుడి గురించి పోలికలు పెట్టడం ఎందుకులే కానీ పెద్ద మాట మాట్లాడితే మళ్ళీ ఎలాంటి స్ట్రైకులు వస్తాయి, ఎలాంటి గొడవలు వస్తాయని చెప్పేసి ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకా చాలా దారుణమైన మాట రావాలి ఇక్కడ. ఇలాంటి వారి కోసం నడపాల్సిన స్టంట్ స్కూళ్ళు కాదు, తొక్క నార తీసే చట్టాలు అనడం కాదు, వాటిని అమలు చేయాలి. మరి మీరు తీసుకొచ్చేసింది ఏమైపోయింది? అదేదో నెంబర్ ఇచ్చేసి దిశ పోలీస్ స్టేషన్స్ అని పెట్టేసి ఎంతమందిని కాపాడేశారు? సొంత వైసీపీ కార్యకర్తలే ఒక అమ్మాయి మీద దాడి చేస్తుంటే తన తమ్ముడు కాపాడుకోవాలనుకుంటే చెరుగడ్డలో తీసుకెళ్ళి కాల్ చంపేలేదా? చట్టాలు ఇప్పటికీ ఉన్నాయి, లేవని కాదు. కానీ మన డెమోక్రసీ ఒప్పుకోదు. ఏ దుబాయ్, ఖత్తర్ ఇలాంటివి తీసుకొచ్చేసి నరికేయండి, తలకాయ తీసేయండి అంటే మన డెమోక్రసీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి డెమోక్రసీ విల్ నాట్ యాక్సెప్ట్. అంతే కదా ఎంతోమందిని టెర్రరిస్ట్ని మేపాల్సి వచ్చింది, మనం మేపాల్సి వచ్చింది. వాడి మీద కేసు ఫైల్ అవ్వాలి, ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, అది ప్రూఫ్స్తో నిరూపితం అవ్వాలి, అది కోర్టుకి వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, అక్కడ ఏదో ఒక జీవ శిక్ష లేకపోతే మరణ శిక్ష పడాలి. అప్పుడు అలాంటి రోడ్లో ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సమాజం ముందుకు వచ్చిందనుకో, ఒక ఆడపిల్ల ఎలా ఉంది, ఇలాగ సమాజం వచ్చిందనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం పీకుతారు? ఈ సమాజం అడ్డుకుంటే ఈ ఆడపిల్ల ఉంది, చెల్లెమ్మో అక్కమ్మో ఉంది, దీనికి మార్షల్ ఆర్ట్స్ వచ్చో, కెరాటే వచ్చో, ఏదో ఒకటి వచ్చు, చిత్తకొట్టి చెవులు మూసేస్తే ఎలా ఉంటుంది? మహిళకు ఆత్మరక్షణ అనేది పవన్ కళ్యాణ్ అంటే అందరూ భూతే ఉంది నీకు. ఒక దిశ లాంటి యాప్ తీసుకొచ్చి ఒక బెలూన్ని తీసుకొచ్చి ఉబ్బింపజేసేసి అది పట్మని పేలిపోయిన తర్వాత దాని చుట్టూ నాటకాలు ఆడాలా? లేకపోతే సమాజాన్ని, విద్యార్థినిల్ని వాళ్ళని వేకప్ చేసి వాళ్ళు ఒక ఆలోచన శక్తిని పెంచి ఈ దిశగా తీసుకెళ్ళాలా? నేను చెప్తున్నాను, ఇప్పుడు రాసి పెట్టుకో నువ్వు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయిన రోజున తప్పకుండా విద్యార్థినిలకు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా స్టంట్ స్కూల్స్ చాలా ఎక్కువ మోతాదుల్లో వస్తాయి. అంతేకాదు స్కూళ్ళల్లోనూ కాలేజీలోనూ స్టంటు, కెరాటే, కుంఫు ఇలాంటివి నేర్చుకోవాలని రూల్స్ వస్తాయి. ఏం పీక్కుంటా పీక్కో. జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పు కోసం
అక్కడ ఏం మాట్లాడారని చూసుకోకుండా దాన్ని బుర్రతో బుర్ర పెట్టి విశ్లేషణ చేసుకోకుండా ఇష్టం వచ్చిన మాట్లాడితే న్యూట్రల్స్ ఒప్పుకోరు, కార్యకర్తలు ఒప్పుకోరు, మా లాంటి వాళ్ళం అసలు ఒప్పుకోం. అది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.